చైనాలో ప్రపంచంలోని అతిపెద్ద భవనం ప్రారంభమైంది. ఇందులో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌజ్ల వంటివి 20 భవనాలను అమర్చవచ్చుట. దీంతో ఈ భవన నిర్మాణం ప్రపంచాన్ని ఇట్టే ఆకర్షిస్తోంది. ది న్యూ సెంచురీ గ్లోబల్ సెంటర్ అనే పేరు పెట్టిన ఈ భవనం ఇతర భవంతుల్లాంటిది కాదు. ప్రపంచంలోనే చాలా పెద్దది. కేవలం ఎత్తు విషయంలోనే కాదు, ఇది ఎత్తుగా లేకున్నా కూడా ప్రపంచంలోనే దీన్ని తలదన్నే భవనాలే లేవంటే అతిశయోక్తి కాదేమో. 100 మీటర్ల ఎత్తుతో సుమారు 1.7 మిలియన్ల చదరపు మీటర్ల స్థలంలో ఈ భారీ భవనాన్ని నిర్మించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ భవనం కంటే పెద్దదట. ఇంత పెద్ద భవంతిని చైనాలోని సియాచిన్ ప్రావిన్స్లోని చెంగ్డూలో నిర్మించారు. ఈ అందమైన అద్భుతమైన భవంతిలో బిజినెస్ సెంటర్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, దుకాణాలు, ఇంకా స్విమ్మింగ్ పూల్స్ ఇలా ఎన్నో అధునాతన సౌకర్యాలను సమకూర్చారు. ఇక్కడ పరిగెత్తే రైళ్ల హోయలు వేగం చూస్తే చాలు దీని రేంజ్ ఏంటో ఎలాంటిదో తెలుసుకోవడానికి. చైనాలో అతిపెద్ద బిజినెస్, కల్చరల్ అండ్ హెరిటేజ్ సెంటర్ గా మార్చాలన్నది చైనా పాలకుల ఆలోచనగా ఉంది. అంకెల్లో చెప్పాలంటే దాదాపు 17,60,000 చదరపు మీటర్ల విశాలమైన మహాభవనం ఇది. కొన్ని వందల దుకాణాలు, హోటళ్లు, కార్యాలయాలు, సినిమా హాళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు ఉన్న ఈ సూపర్ షాపింగ్ మాల్ కు అదనపు అట్రాక్షన్, అన్నిటితో నిండిన అపార స్వర్గం ఇదే. సముద్ర తీరానికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంక్రీట్ బీచ్లో కొన్ని వందల మంది హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పుడప్పుడు ఎగిసిపడే అలల్లో జలకాలాడవచ్చు, స్కీయింగ్ చేయవచ్చు. $600 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్లోబల్ సెంటర్లోని కార్యాలయాల్లో పనిచేసేందుకు రోజు 8,000 మంది వచ్చిపోతున్నారు. 2 ఏళ్ల క్రితం ఈ సూపర్ మాల్ ప్రారంభమైనప్పుడు డబ్బు దండగ వ్యవహారమని కొందరు విమర్శించినప్పటికీ 90% స్పేస్ అమ్ముడుపోయి ఇప్పుడు సూపర్ హిట్ అనిపించుకుంటోంది.